జగిత్యాల పట్టణానికి చెందిన రాగుల మల్లయ్య అనే వ్యక్తి ఆర్టీసీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. పలు డిపోలలో ఆర్టీసీ కార్మికునిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు జగిత్యాల డిపోలో పనిచేస్తున్న సమయంలో ఒక ఐరన్ రాడ్ అనేది కాల్పై పడి తీవ్ర గాయాలైన ప్రమాదవశాత్తు అతను అనారోగ్యంతో కూడా మృతి చెందాడు. కానీ అతను మృతి చెందినప్పటి నుండి దాదాపు 11 సంవత్సరాలుగా తన ఒక కారుణ్య నియామకంగా తన కొడుకు ఆ ఉద్యోగం ఇవ్వాల్సింది ఉంటుంది ఆర్టీసీ సంస్థ. కానీ ఆ సంస్థ అతని కొడుకు ఉద్యోగం ఇవ్వకపోవడంతో 11 సంవత్సరాలుగా ప్రతి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నాడు రాగుల వెంకటేష్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఏంది తదితర విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఊరే ఉస్నాబాద్, మా ప్రాపర్ ఉస్నాబాద్, కానీ నేను జైత్యాలలో ఉంటా. 13 సార్లు పోయి కలిశాను సార్ను. సార్ ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆ సార్ కూడా ఏం చేయలేదు. తర్వాత ఆర్టీసీ ఎండి, మాజీ ఎండి సజ్జనార్ గారిని కూడా కలిశాము. సార్ ఫైల్ తెప్పించుకొని చూశాడు మాది పర్సనల్గా. ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డి గారు కూడా లెటర్ పెట్టా. సారు వీళ్ళందరిలో ఫస్ట్ స్పందించింది ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డి గారు. ఒకటే రోజుకు మా సమస్యను విని నా మీద ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీకి వాళ్ళ టీం వచ్చింది, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నా రిపోర్ట్ మొత్తం తీసుకెళ్ళారు. ఎక్కడెక్కడ ఏమైంది మా డీటెయిల్స్ మొత్తం చెప్పి చూపించాను. వాళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకెళ్లారు. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇప్పటివరకు ఏం రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, ఇన్ని సంవత్సరాలు ఆర్టీసీకి సేవలు అందించిండు, మా నాన్నను వాడుకొని వదిలేసిర్రు. 30 ఏళ్ళు సేవ చేసిండు, సర్కులర్ లేదు, అది లేదు, ఇది లేదు అంటుర్రు. ఇది 30 ఏళ్ళు చేసిన వాళ్ళ మా కుటుంబం వీధిని ఉన్నది. మీరు ఎంతో మందికి న్యాయం చేసిర్రు, మాకు కూడా న్యాయం చేసి మాలాంటి నిరుపేదలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కలెక్టర్లు కానీ వాళ్ళని ఏమైనా కలిసారా? ఏమంటున్నారు కలెక్టర్? అయితే ఇక్కడ ప్రజావాణిలో ఇక్కడ కూడా కలిశాను. అది ఇక్కడ మేడం సార్ ఏం చేస్తుండే, ఇక్కడ లోకల్ డిఎం గారికి, ఎంఎఫ్ గారికి ఇస్తున్నారు. అయితే నేను ఆల్రెడీ ఎండి, ఈడీ, ఆర్ఎం వాళ్ళ దగ్గరికే పోయి కలిసిన ఆల్రెడీ డైరెక్ట్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఈ మన ఓఎస్డి వేణు సార్ ఒకప్పుడు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆయన. అప్పుడు మా నాన్న జాబ్ తీసేయడానికి కారణం ఆయననే, ఇవ్వడానికి కారణం కూడా ఆయననే. అన్ఫిట్ చేయించింది కూడా వాళ్ళే. ఆర్టీసీలో తార్నాకలు అన్ఫిట్ చేసిరు నాన్నను, ఉద్యోగం పనికిరారని. పేపర్లు కూడా అదే అన్ఫిట్ అయిన పేపర్లు వాళ్ళే అన్ఫిట్ చేసిరు, వాళ్ళే ఉద్యోగానికి పనికిరారా అన్నారు. నాన్నకు నష్టం జరిగిందని వాళ్ళే చెప్తున్నారు, కానీ సర్కులర్ కూడా లేదురా బాబు అని వాళ్ళే చెప్తున్నారు. మరి అన్ని మీరే చెప్పినాక మరి మేమే చేయమంటారు? 30 ఏళ్ళు సేవ చేసిన కుటుంబం వీధులు ఉన్నది. అయ్యా మనం ఆర్టీసీ అనేది ఒక కుటుంబం. కుటుంబ సభ్యునికి ఒక్కళ్ళు నష్టం జరిగినప్పుడు మీరు అందరూ ఒక చేతి ఇవ్వాలి. అసలు ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు మంత్రిని కలిసినా కానీ ఎవరు కూడా మాకు ఏం సహాయం చేయడం లేదు. కనీసం అవుట్ సోర్సింగ్లో ఆయన ఏమన్నా ఉపాధి చూపియండి, హోంగార్డ్ కానీ, బాత్రూమ్లు కడిగేది కానీ, ఏదైనా కానీ చేయడానికి సిద్ధం. కాకపోతే ఇలా వేసుడు కరెక్ట్ కాదు కదా అన్న. ఇంత మందిని గోసపుచ్చుకున్నాడు, ఇది కరెక్ట్ కాదు. మాలాంటి నిరుపేదలకు న్యాయం జరుగుతలేదు. గత 11 సంవత్సరాలుగా తను ఉద్యోగం కోసం అని చెప్పేసి తన నాన్న ప్రమాదవశాత్తు ఆర్టీసీ కార్మికునిగా మృతి చెందాడు. కాబట్టి ఆర్టీసీలో కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తనకు తన ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి మీడియాకు తెలుపుతున్నాడు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.